మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. స్టాప్. చెక్ చేయి. సార్, ఆ అమ్మాయి మీ సిస్టర్ సార్. నాకు తెలుసు, ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. చెక్ చేయి. హే మిస్టర్, ఎవరిని చెక్ చేయాలనుకుంటున్నారో తెలుసా? వాసుదేవ్ కూతుర్ని. అంటే సార్ చెక్ చేయమన్నారు కదా మేడం. ఆయన చెప్తే ఎవరిని పడితే వాళ్ళని చెక్ చేస్తారా? చూసుకోవాల్సిన పని లేదా? మేడం, ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది మేడం. చెక్ చేయనివ్వండి. అనుగారు, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. పోలీసులకు కూడా మనం సహకరించాలి కదా. చెక్ చేయనివ్వండి. ఏం లేదు సార్. ఆవిడ హ్యాండ్ బ్యాగ్ కూడా చెక్ చేయండి. మేడం ప్లీజ్ మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసే హక్కు మీకు లేదు. అనుమానం వస్తే చెక్ చేసే హక్కు మాకుంది. అలా అనుమానం ఉంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయడానికి లేడీ పోలీసులు ఉండాలని ఏసీపీ గారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అనవసరంగా కూడా చేయకు. చెక్ చేయడానికి కోఆపరేట్ చేయి. కుదరదు. చెక్ చేస్తే లేడీ కానిస్టేబుల్ చెక్ చేయమనండి. కాదని ఓవర్ చేస్తే మీ హయ్యర్ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందు రూల్స్ ఫాలో అవ్వడం నేర్చుకోండి. కానిస్టేబుల్ సార్, ఆవిడ్ని పంపించండి. మేడం మీరు వెళ్ళండి. వన్ మినిట్. చూడు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఏరియా చూసుకుని వెళ్తే మంచిదే. ఈ ప్లేస్ మంచిది కాదు. ఎలా వెళ్ళాలో మాకు తెలుసు. మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఉందని ఇలా వచ్చాను. అయినా మీ సలహాలేమీ మాకు అవసరం లేదు. అనుగారు, జై గారు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనితో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక మీ మాటల్లో అనుగారు మీ సిస్టర్ అని అర్థమైంది. బంధం కూడా చూసుకోకుండా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వెళ్ళండి. ఎక్కండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? టాబ్లెట్ వేసుకున్నావా? భోజనం చేసావా? బానే ఉందిరా. మీ అమ్మగారు భోజనం చేసి టాబ్లెట్ కూడా వేసుకున్నారు బావా. ఏయ్, బావేంటి? అంటే ఆంటీని అత్తయ్య అంటున్నాను కదా, మరి మిమ్మల్ని బావా అంటే తప్పేంటి సార్? ఆ సార్ దగ్గరే ఫిక్స్ అయిపో. అనవసరంగా వరుసలు కలిపితే మా అమ్మ ఊరుకుంటుందేమో గానీ నేను ఊరుకోను. అలాగే బావా సార్. మళ్ళీ సారీ 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 సారీ. అమ్మా, బాగా ఆకలిగా ఉందమ్మా. మీరు తినడమే ఆలస్యం సార్, అన్ని రెడీగా ఉన్నాయి. సారీ సారీ సారీ. మీరు చేతులు కడుక్కురండి, నేను వడ్డిస్తాను. పదండి. రే జై, ఏంటమ్మా? తర్వాత తిందువు గాని నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా. అబ్బా, తర్వాత మాట్లాడండి అత్తయ్య. సార్ ఆకలిస్తుంది అంటున్నారు కదా, మీరు చేతులు కడుక్కొని రండి సార్, నేను వడ్డిస్తాను. అయ్యో జై, తినటానికి ఏం చేసావు? అత్తయ్యని అడిగి మరీ మీకు ఇష్టమైనవన్నీ చేశాను. గుత్తొంకాయ కూర, గోంగూర, కాకరకాయ అన్నీ చేశాను. అసలే కడుపులో ఎలకలు పెరగడుతున్నాయి, ఒక పట్టు పట్టాలి.
జై ఏంటత్తయ్య మీ అబ్బాయికి కంపెనీగా మళ్ళీ భోంచేస్తారా? అబ్బే వద్దమ్మా, ఒకసారి తిన్నానుగా, అది చాలు. ఏం కూరది? గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ కూర. ఈ కూర ఎలా వండటం ఫస్ట్ టైం చూస్తున్నాను. మరేమనుకున్నావు? ఈ మహాలక్ష్మి కూరలు వండడంలో స్పెషల్. అవునరా, ఒక్కసారి రుచి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేవు. కాకరకాయ ఫ్రై. మునక్కాయ ఫ్రై. దొండకాయ ఫ్రై. బంగాళదుంప వేపుడు. నువ్వు చెప్పిన కూరలేవి ఇందులో కనిపించడం లేదంటే? అదే కదా మహాలక్ష్మి గొప్పదనం. తింటే రుచి తెలుస్తుంది. హా. ఒరేయ్, తినే ముందు తుమ్మితే మంచి శకునం కాదు, అరగదు. కొద్దిసేపు ఆగాక తినరా. మీరు ఊరుకోండి అత్తయ్య, తిండి దగ్గర కూడా సెక్కనం ఏంటి? మీరు తినండి సార్. అవునమ్మా, ఇది నిజమే. వీడికి ఎలా అర్థం అవుతుంది? ఆ భగవంతుడే వీడిని కాపాడాలి. ఈ దారుణం నాకు చెప్పొచ్చు కదమ్మా. నువ్వు నన్ను ఎక్కడ చెప్పనిచ్చావురా? ఇందాకడి నుంచి నువ్వు నన్ను ఆపాలన్న నీ తల్లి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను కదమ్మా. అందుకే పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వినాలరా. వినిపించుకోకుండా ఆ మహాలక్ష్మికి బలైపోయావు కదరా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆకలి అన్నారు కదా, తినండి. ఆ, ఇవాళ శుక్రవారం కదా, నేను వంకాయ కూర తిన్నా. అయితే కాకరకాయ కూర వేసుకోండి. వద్దు, రాత్రిపూట నేను కాకరకాయ కూర అస్సలు తిన్నా. అమ్మో, చాలా ఆలస్యమైంది. మావే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. జై, చీకటి పడింది కదా, అమ్మాయి ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్తాను. అత్తయ్య, నేను పొద్దున్నే వచ్చి టిఫిన్ లంచ్ అంతా నేనే ప్రిపేర్ చేస్తాను. మీరేం చేయకండి. బాయ్. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. ఏదో ఉందని అర్థమవుతుంది. పర్లేదు, చెప్పండి. చాలా థ్యాంక్స్. ఏంటి థ్యాంక్సా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పారా? సునామీ వస్తుందేమో. ఎందుకని? లేకపోతే ఏంటి సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారంటే ఇంకేమైనా ఉందా? నేను థ్యాంక్స్ చెప్పేది మా అమ్మను బాగా చూసుకున్నందుకు. థ్యాంక్స్ తోనే సరిపెడతారా? ఇంకేం కావాలి? అంతకు మించి. నాన్న, ఏం ఆలోచిస్తున్నారు నాన్న? ఏం లేదమ్మా, కూర్చో. మహాలక్ష్మి ఎక్కడమ్మా? వచ్చేసాను మావయ్య.
రామా కూర్చో బొంచదు కానీ 2 minutes మావయ్య, హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. ఎంతసేపు ఎక్కడికెళ్ళేవే నువ్వు? మా బావ దగ్గరికి వెళ్ళాను. మా అత్తయ్యకి సేవ చేసి వస్తున్నాను. చాలా లేకపోతే ఏంటి మావయ్య, అమ్మమ్మ ఎలా అడుగుతుందో చూడు. అమ్మ చిన్నప్పటి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అమెరికా నుండి వచ్చాక ఇంతవరకు వెళ్ళలేదని ఈ రోజు వెళ్ళి కలిసొచ్చాను. మావయ్య, ఏంటమ్మా? ఉదయం మిమ్మల్ని రోడ్డు మీద వెళ్తుంటే చూశాను. ఎక్కడికి వెళ్ళారు? జూబ్లీ హిల్స్ వెళ్ళానమ్మా. జూబ్లీ హిల్స్ కాదు మావయ్య, ఇంకెక్కడో చూశాను. ఎక్కడ చూశాను? గుర్తొచ్చింది, బంజారా హిల్స్ లో చూశాను. ఈ పిల్ల అమెరికా నుంచి లగేజ్తో వచ్చిందనుకున్నాను. కాదు, దోల్నోటితో వచ్చింది. ఏంటమ్మా నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా, హైదరాబాద్ రోడ్లే నీకు సరిగా తెలీదు. జూబ్లీహిల్స్కి వెళ్ళాలంటే బంజారా హిల్స్ నుంచి వెళ్ళాలి, బంజారా హిల్స్కి వెళ్ళాలంటే జూబ్లీహిల్స్ నుంచి వెళ్ళాలి. ఏ హిల్స్కి వెళ్ళాలన్నా ఇంకో హిల్స్ మీదుగా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు గాని, నువ్వు తినమ్మా. అవునమ్మమ్మ, మనకి బంజారా హిల్స్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. నీ లాయర్ ప్రశ్నలు ఆపి సైలెంట్గా తిను. అమ్మా తల్లి, ప్రశాంతంగా ఉన్న సముద్రంలో తుఫాన్ లేపకు, మనిద్దరం కొట్టుకుపోతాం. నువ్వు సైలెంట్గా ఉండు ప్లీజ్ తల్లి. నేనెందుకు సైలెంట్ గా ఉంటాను? గుర్తొచ్చింది, మావయ్యని ఖచ్చితంగా బంజారా హిల్స్ లోనే చూశాను, జూబ్లీ హిల్స్ లో కాదు. ఎస్, సరిగ్గా అడ్రస్ అయితే గుర్తులేదు, కానీ ఒక ప్లేస్ లో బైక్ పెట్టి మీరు దేనికోసమో వెతుకుతుంటే నేను చూశాను మావయ్య. మహాలక్ష్మి, బోన్ చేయకుండా ఎంక్వైరీలేంటి? నాన్న జూబ్లీ హిల్స్ వెళ్లారని చెప్తుంటే బంజారా హిల్స్ అని వాదిస్తావేంటి? లేదు, మావయ్య వెళ్ళింది జూబ్లీ హిల్స్ కాదు, బంజారా హిల్సే. ఏ మావయ్య, అవును కదా? ఏంటి నీ ఉద్దేశం? మా అన్నయ్య మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి కాఫీ తాగొచ్చాడు అనుకున్నావా? వామ్మో, కంగారులో నిజం చెప్పేశాను. రే రవి, దానికేదో ఆకలి లేక తిండి మానేసి పిచ్చి ప్రశ్నలు అడుగుతోంది. నీకేమైందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇదిగో మహాలక్ష్మి, నా కొడుక ఇంటికి కాదు కదా, వాళ్ళున్న ఏరియాకు కూడా వెళ్ళడు. అవునవును, మా అన్నయ్య అస్సలు వెళ్ళడు. లోపలికెళ్ళి చెయ్యి ఎలా ఉంది, కాలు ఎలా ఉందని అస్సలు పరామర్శించడు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నావు? పట్టింపులో నికార్సైన మనిషి. అలా పరామర్శించాల్సిన అవసరం మా నాన్నకేంటి బాబాయ్? సమయానికి కాపాడినందుకు ఆ మహాతల్లి, ఆమె సుపుత్రుడు మా నాన్న దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలి. ఆ బుద్ధి వాళ్లకుంటే కదా. నాన్న, నానమ్మ, చూడు మహాలక్ష్మి, ఇలా భోజనాల దగ్గర మాకు ఇష్టం లేని వాళ్ళ విషయాలు మాట్లాడి నాన్నని బాధ పెట్టడం రెండోసారి. నాన్న అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటున్నారు. ప్రతిసారి జై గురించి, వాళ్ళ అమ్మ గురించి ప్రస్తావన తీసుకొచ్చి నాన్న మనసుని డిస్టర్బ్ చేయొద్దు, అది మంచిది కాదు. అను వదిన ఇలా మాట్లాడుతోందేంటి మావయ్య? తల్లిదండ్రులు కలిస్తే బావుంటుందని ఆలోచించాల్సింది పోయి వాళ్ళ విషయమే మాట్లాడదంటోంది. అసలు చిన్నప్పటి నుంచి మీ మామయ్య అత్తయ్య కలిసుండాలని తాపత్రయపడిందే అను.
అను బాధను వాళ్ళు అసలు అర్థం చేసుకోలేకపోయారు. మళ్ళీ ఇలా కలిసే ప్రయత్నం జరిగితే ఆ పోలీస్ ఆఫీసర్ మీ మావయ్యని ఎన్ని మాటలు అంటారో, ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుందో అని అను భయమమ్మా. జైకి ఎంతసేపు తన తండ్రిని నిందించాలనే ఆలోచనే తప్ప ఆయన ప్రేమలో ఉండే మాధుర్యాన్ని అర్థం చేసుకోలేక దూరం చేసుకుంటున్నారమ్మా. అయితే ముందు బావని ప్రేమలో పడేసి దాని విలువ తెలియజెప్పాలన్నమాట. అవునమ్మా, ఆ పని చేసి మీ బావని నీ చుట్టూ తిరిగేలా చెయ్యి. నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది. తప్పకుండా మావయ్య, నీ సపోర్ట్ నాకుంది కదా, నేను సక్సెస్ అవుతాను. అమ్మా మహాలక్ష్మి, నీకు దండం పెడతానమ్మా. సపోర్ట్ పేరుతో దయచేసి నన్ను ఇరికించొద్దమ్మా. అలా చేయకుండా ఉంటే చాలు. నీకు ఏం సహాయం కావాలన్నా చేస్తాను. అలాగే మావయ్య. రేయ్, ఇక నుంచి ఈ స్థలం మనకి సంబంధించింది. ఇంకా దీనికి సంబంధించిన పేపర్స్ మన చేతికి రాలేదు కదా. పేపర్స్ చేతికొస్తేనే నమ్మాల్సింది మనలాంటి వాళ్ళ విషయంలో, నిజాయితీగా ఉండే మీనాక్షి విషయంలో కాదు. మాటిచ్చింది అంటే అది పేపర్స్ కన్నా విలువైంది. కాబట్టి ఈ స్థలం మనదే. వెంటనే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. మీరు ఇక్కడే ఉండి జాగ్రత్త చూసుకోండి. ఏయ్, ఇది మా వాసుదేవ్ గారి స్థలం. వెంటనే బోర్డు తీసేయండి. ఈ స్థలం దుర్గాదాస్ గారిది. మీరే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏంట్రా వెళ్ళేది? తప్పగా. హలో సార్, నేను సీఏ లొకేషన్ మాట్లాడుతున్నాను సార్. ఒక ల్యాండ్ విషయం గురించి వాసుదేవ్ గారి మనుషులు దుర్గాదాస్ మనుషులు గొడవ పడుతున్నారు సార్. తప్పెవరిది? పరిస్థితి చూస్తుంటే వాసుదేవ్ గారి మనుషులదే తప్పనిపిస్తుంది. దుర్గాదాస్ మనుషుల మీద వాళ్ళే చేసుకున్నారు సార్. అందరినీ తీసుకొచ్చి స్టేషన్లో పెట్టాను సార్. ఓకే, నేను వస్తున్నాను. హలో వాసుదేవ్ గారు, నమస్కారం సార్. నేను ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక ల్యాండ్ గురించి మీ మనుషులు దుర్గాదాస్ మనుషులు గొడవ పడ్డారండి. మీ మనుషులే తప్పని మా సిఐ గారు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు సార్. తప్పులు నిర్ణయించడానికి మీకేం అధికారం ఉంది? మా వాళ్లే తప్పు చేశారనడానికి సాక్ష్యం ఉందా? వెంటనే నా మనుషులను వదిలిపెట్టమని సిఐకి చెప్పండి. లేదు సార్, ఈ విషయం మీ అబ్బాయి గారి దాకా వెళ్ళింది. ఆయన వచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టద్దని చెప్పారు సార్. నా వైపు నుంచి ఏదో విధంగా తప్పు ఎత్తి చూపించాలని మీ ఏసీపీ గారు తీవ్రంగా కృషి చేస్తున్నట్లున్నారు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నేను ఇప్పుడే వస్తున్నాను. బాబు జై, మీ నాన్నగారి స్థలాన్ని అక్రమంగా వీళ్ళు స్వాధీనపరుచుకుని బోర్డు పాతారు. అందుకే 4 తగిలించాను. కానీ ఈ సిఐ గారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాదే తప్పని ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వైనా చెప్పు బాబు. ఇది ఇల్లు కాదు, బాబాయ్, నాన్న, తమ్ముడు అనే వరుసలు చూసి పంపించడానికి పోలీస్ స్టేషన్. ఓహో, మీరు సిన్సియర్గా డ్యూటీ చేసే ముందు మేము వాసుదేవ్ గారి మనుషులు అని తెలుసుకుంటే మంచిది. మా అన్నయ్య స్టేషన్కి రాకముందే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి. పేరు చెప్పగానే భయపడటానికి వస్తున్నాడు అనగానే బెదిరిపోవడానికి నేనేమైనా మామూలు మనిషిని అనుకుంటున్నారా? పోలీస్!